హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ మా ఆర్గానిక్ గార్డెన్లో కాచిన మిరపకాయలు చూపించబోతున్నాను. చూసారా ఎంత తాజాగా నిగనిగలాడుతూ పెరిగాయో ఈ మిరపకాయలు. దీన్ని వేసిన మొక్క కాదండి ఇది. ఆల్రెడీ వంట చేసే క్రమంలో కొంత వేస్టేజ్ వస్తుంది కదా కూరగాయలు తరిగినప్పుడు. ఆ వేస్టేజ్ వాటర్ని ఏం చేసామంటే ఇలా గార్డెన్లో పోసాం. అవి అలా అనుకోకుండా మొలిచాయన్నమాట. అలా మొలిచి బాగా ఎదిగిన తర్వాత ఇలా కాపు వచ్చిందండి. బాగుంది కదా. మొక్కంతా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఎరగబడి కాచేసేయండి ఈ మిరపకాయలు. ఇది మొలిచి ఒక 7-8 నెలలు అవుతుంది. రొట్టె బాగా బలిసిపోయింది. కాపు రావట్లేదు. పీకేద్దాం అన్నారు మా వారు. కాకపోతే నేనే కాచేదాకా వెయిట్ చేద్దామండి అని చెప్పి ఇలాగ పీకకుండా ఆపాను. తీరా చూస్తే ఇది పూత వచ్చేసి మిరపకాయలకు కాసేసాయి. చూసారా ఎంత బాగా కాచాయో. దేనికన్నా టైం రావాలి కదండి. పూత పూయడానికి, కాయలు కాయడానికి. ఆ టైం రాకుండా మన తొందరపడిన మాత్రాన పూత రాదు, కాయలు కూడా కాయవు కదా. టైం వస్తేనే పూత వచ్చి కాయలు కాస్తాయి అన్నమాట. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వంట చేసేటప్పుడు మాకు ఎంత అవసరమో అంతే హార్వెస్ట్ చేస్తున్నాము. మిగతాదంతా అలాగా మొక్క మీద అలా ఉంచేస్తున్నామండి. చూడడానికి కూడా బాగుంటాయి కదా. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కూడా హార్వెస్ట్ చేసేయచ్చు కదా. అందుకని అలా మొక్క మీద ఉంచేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మా ఆర్గానిక్ గార్డెన్లో కాచిన ఈ మిరపకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. కుదిరితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.